బాబా మరదల సరసాల్ని సరదాగా చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకీ along with his monkeys. So let's welcome them. బావా ఏంటే నన్ను పెళ్లి చేసుకో. పాయిజన్ బాటిల్ తీసుకుంటారా? పాయిజన్ కత్తైనా ఓకే, కత్త తాడైనా పర్లేదు. ఇవన్నీ ఎందుకు బావా? ఒక్క క్షణంలో చచ్చిపోవాలంటే ఇవన్నీ కావాలి, కానీ జీవితాంతం చస్తూ బతకాలంటే పెళ్లి చేసుకోవాలి. అంత కష్టాలు నాకు వద్దు. చిన్నప్పటి నుంచి నీ కోసం నీ చేశాను బావా. వెలుగునిచ్చిందని దీపాన్ని ముద్దు పెట్టుకుంటామా, ఇంట్లో కరెంట్ వచ్చిందని చెప్పి ట్రాన్స్ఫర్ కౌగిలించుకుంటామా? పెళ్లి కూడా అలాంటిదేనే. అంటే పెళ్లి చేసుకోవా? పిచ్చిదనా, ఎవడైనా సరే పులిలాగా అడవిలో తిరగాలనుకుంటాడు, కానీ డైరెక్ట్ గా పులి బోన్లోకి వెళ్ళాలనుకోడే. ఇది అంతే. అయినా కూలిపోతుందని తెలిసిన వంతని మీద ఎవడో నడుస్తాడండి? ఎవడు నడవడు, నేను కూడా. బావా ఒక్కసారి ప్రేమించి చూడు బావా, తెలుస్తుంది. ఒక్కసారి మేము ప్రేమించాక ఇక చూడాల్సింది ఏది ఉండదే, మొత్తం మిమ్మల్ని చూడడం తప్ప. అసలు ప్రేమ అంటే ఎవరికి లేని ద్వేషం ఒక్కడికి ఎందుకు బావా? అందరూ వెన్న పూసిన గన్నునే చూస్తారు, అందులో ఉన్న బుల్లెట్ ను చూడరు. ఒక్కసారి బుల్లెట్ దిగిందనుకో ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన వాడికే తెలుస్తుంది. అయినా ఈ పెళ్ళ అనేది ఖాళీ వాటర్ బాటిల్లో వాటర్ నింపుకొని తాగడం లాంటిది. నీకు సీల్ బాటిల్ ఓపెన్ చేయాలని చెప్పొచ్చు కదా. నువ్వు ఎంతన్నా చెప్పే, నా యవ్వనాన్ని, నా ఎంజాయ్నెస్ ని, నా నోరుని అస్సలు పాడు చేసుకోను. ఆ రెండు ఓకే, నోరేంటి బావా? ఒక్కసారి మిమ్మల్ని చేసుకున్న తర్వాత మా మగాడికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు కదా మీరు. బావా నన్ను పెళ్లి చేసుకో బావా. నిన్నే కాదు, ఏ ఆడవాళ్ళని నేను పెళ్లి చేసుకోను. ఒకవేళ పెళ్లి చేసుకున్నా నా కాళ్ళ కింద చెప్పులా పడుండే. ఆ చెప్పులా నేను పడుంటాను బావా. నువ్వు చెప్పులు కాదే, దాంట్లో ఉన్న ముళ్ళు లాంటి దానివి. నీ లాంటిదాన్ని అస్సలకే చేసుకోను బావా. పోవే ప్లీజ్ బావా. పోవే. 3 సంవత్సరాల తర్వాత ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. ఏంటి పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఆవిడే మంచిగా ఇల్లు వాకిలు ఊడుస్తుంది, కల్లాపి చల్లుతుంది, చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారా? చేసుకున్నాను కాబట్టి ఈ గతి పట్టింది. పెళ్లి చేసుకుంటే ఫ్రీగా బట్టలు ఉతికి పెడుతుంది అనుకున్నాను, కానీ అది బట్టల కంటే మన్నే ఎక్కువ ఉతుకుతుందని కల్లో కూడా ఊహించలేదండి. ఏమ్రా అందరూ వింటున్నారు, రానకుండా కాస్త మర్యాదగా పిలవచ్చు కదే. విన్నవా రోజమ్మా? ఆడదానికి సగభాగం భర్త అంటారు, కానీ మొగలు మాత్రం మన అమ్మ నాయన పెట్టిన పేరు పక్కన పెట్టి వస్తే రావే పోవే అనొచ్చు. మనం మాత్రం వీళ్ళని ఏం రా అనొద్దు. ఇది ఎక్కడేమమ్మా? నేను ఆఫీస్కి పోతున్నా. మళ్ళీ తిరిగి రావా? ఏం రా అంటే ఎప్పుడు వెళ్ళొస్తానే దానివి, ఇప్పుడు వెళ్తున్నా అంటేను దీనికేం తక్కువ లేదు. బట్టలు ఉతుకు. నువ్వు నన్ను బట్టలు ఉతుకోమంటావా? బుద్ధుందా? నా వాల్యూ నీకు తెలియట్లేదే. మీ అయ్య నాకు 5 లక్షలు కట్నం ఇచ్చి నాకు పెళ్లి చేశాడు. సరే గుండు, కాస్ట్లీ కుక్క కదా అని కొన్నంత మాత్రాన దాంతో కాపురం చేస్తామా? కాపురాగానే కట్టేసుకుంటాం. నువ్వు కూడా అంతేరా. నేను ఆఫీస్కి పోయి వచ్చే వరకు ఉతకలేవనుకో, నిన్ను ఉతుకుతా నేను. ఎవడు ఎంత చేసేలా ఉన్నాడు? గురుగారు నమస్కారం అండి. ఈ సేల్స్ మెన్ ఎప్పుడు ఇంతండి, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటారు. ఏమండి నేను సేల్స్ మెన్ కాదు సార్. మరి మీ పక్కింట్లో రెంట్కి దిగానండి. రెంటింట్లో అందరు రెంట్కే దిగుతారు, చూడడానికి కాదు. ఆయన ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఏదో పక్కింట్లో రెంట్కి దిగాం కదా సార్, మీ కష్టకాల పాలు పంచుకుందామని వచ్చాను. కష్ట సుఖాలు పంచుకుంటావా? సరే, నాకు 15 లక్షలు అప్పు ఉందిరా, వచ్చి కడతావా? ఏమండి ఏంటండి గొడవ? ఏమైంది? ఏం లేదే బావా. నువ్వేంటి ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు బావా ఇక్కడ? కనబడట్లేదా? ఇదిగో ఈ లఫుట్ గారితో మాట్లాడుతున్నా. ఈ లఫుట్ కాదు బావా, నా మొగుడు. నీకు విషయం చెప్పాలా? చెప్పు. కొన్ని జంటలు చేసుకోవడానికి బాగోవు, కానీ మీ జంట అసలు చూడడానికే బాలేదు. ఏంటి ఆయన మీ బావనా? అవును, ఆయనే మా బావా. లోపలికి వెళ్ళి అంటులతో వెళ్ళి. నువ్వు తొందరగా వచ్చాడు, తేడాగా ఉన్నాడు. నువ్వు అందంగా లేకపోయినా సరే అని బానే కంట్రోల్లో పెట్టావే. గడ్డెక్కి వేసినంత మాత్రాన గాడిద మాట ఉంది బావా, కంట్రోల్లో పెట్టుకోవాలి. సర్లే కానీ బావా, నీకు కూడా పెళ్ళైందని విన్నాను. మాకేది? నీ మొగుడులా కంట్రోల్లో ఉండే భర్తను కాదే, నా పెళ్ళాన్ని ఇదిగో నా అడుగులకు మడుగులు వచ్చేలా చేసుకున్నాను తెలుసా? మడుగులు వస్తుందో మడలు పెట్టి తిప్పేతో చూస్తానులే బావా, పక్కింట్లోనే కదా ఉండేది. ఏమ్రా? ఇదే నా భార్య.
భార్య భర్తలను ఫ్రెండ్స్ లా ఉండాలని చెప్పి నన్ను రా అనుమన్నాను అంతే. ఆ. మా మరదలు పక్కింట్లో నమస్తే దిగారు. అక్క. నమస్తే చెల్లెలా ముద్దుగుండగానే ఆ. చాయ్ పెట్టి తీసుకొని రా. అంటే నాకు ఎలాంటి ఛాయ్ నచ్చుతుందో దానికి తెలిసే, నీకు ఎలాంటి ఛాయ్ నచ్చుతుందో తెలియదు కదా, అందుకే నన్ను పెట్టమంది అన్నమాట. ఏమ్రా బట్టలు అట్లే ఉన్నాయి, ఏంది సంగతి? అంటే సాయంత్రం ఫంక్షన్ కి వెళ్ళాలి, ఇదే బట్టల మీద ఉన్నావు, బట్టలు మార్చుకోండి అని ప్రేమతో చెప్తుంది నా పెళ్ళాం. అమ్మో ప్రేమతో చెప్తుంది నా పెళ్ళం అంటే ఆయన ఒళ్ళిచ్చి బట్టలు 3 రోజులు ఆయన తెడిచి ఉతుక్కో. అంటే బట్టలు ఇలా ఉతకాలంటని సింబాలిక్ గా ఇక్కడ ఉతికి చూపించింది అంతేనే. నిన్ను ఎవరు అడిగారు బావా? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే ఓ భుజాలు తీసుకుంటున్నావు. ఏమరా ఈ పాత్రలు కడగమంది అనుకున్నావా? కాదే, మన స్కిట్ లో చంద్రన్ ఏం చెప్పాడు, ఈ జబర్దస్త్ అనే నాటకంలో మనందరం పాత్రధారులు, నాగబాబు గారు సూత్రధారు అన్నారు కదా, ఇదిగో ఈ పాత్ర నువ్వు, ఈ పాత్ర నేనని సింబాలిక్ గా చెప్పింది అంతే. అర్థమైంది బావా. బెడ్రూమ్ లెక్క రా, నువ్వు బెడ్రూమ్ లెక్క రా. చూసావా బెడ్రూమ్ లోకి, మనం అంతటా ఎలా ఉన్నా సరే బెడ్రూమ్ లో కింగ్. వెళ్తున్నా, ఏమే వస్తున్నా. అయ్యా వచ్చేటప్పుడు ఒక డోల్ తీసుకొని రా, ఉత్తయ్య రాకు. ఏమండి బయట ఏం చేస్తున్నావే? లోపలికి రా. ఇక్కడ ఒక పాత్రధారి తన పాత్ర కోసం చాలా కష్టపడుతున్నాడు, చూస్తున్నానండి. లోపలికి వెళ్ళు. ఆయన ఈ ఆడాలి ఇంతే అండి, వాళ్ళ ఇంట్లో వాటర్ రాకపోయినా సరే పక్కింట్లో మోటార్ తిరగట్లేదని బోర్ సరే లోపలికి. నేను వెళ్ళను బావా, భలే ఉంది. అది పోతుంది పోదు, దాని ఇష్టం దాని మొగని ఇష్టం. నువ్వు రావా ఇంట్లో? మనల్ని కాదని వేరే వాళ్ళు చేసుకుంటే ఆడ పక్కింట్లో కష్టాలు పడుతుంటే భలే ఆనందంగా ఉంటుందండి. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. పాపం వెంకీ అనుకున్నాడు మరదలైతే తల మీద కూర్చుంటుందేమో, వేరే అమ్మాయి అయితే కంట్రోల్లో పెట్టుకుందామని. తలరాత ఎవరు మార్చలేరు వెంకీ. బాగా ఉతికిందా? చాలా బాగుంది. ఓకే నైస్. నాగబాబు సార్. అబ్బాయి బాగానే చేశాడు అండ్ ప్రసాద్ ముగ్గురు బాగానే యాక్ట్ చేశారు, కానీ సేమ్ అగైన్ సేమ్ ప్రాబ్లం. ఇల్లేరియస్ పంచెస్ ఏమీ పడలేదు, కష్టపడండి. ఓకే ఈ రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ 100వ ఎపిసోడ్. మీ అందరి ముఖాల్లో సంతోషం ఉంది, కానీ నా ముఖంలోనే సంతోషం లేదు. ఏ చంద్ర ఏమైంది? నేను 1వ ఎపిసోడ్ నుంచి 100వ ఎపిసోడ్ వరకు పెళ్లి చేసుకోవద్దురా అంటే దరిద్రుడు అని మారాడా సార్? సార్ వీళ్ళందరూ ఫస్ట్ నైట్ రోజు గ్లాసెడ్ పాల కోసం కకృతి పడి పెళ్లి చేసుకుంటున్నారేమో. పెళ్ళైన తర్వాత పెళ్ళం లీటర్ పాలు పిసుకుతుందని వీళ్ళ దరిద్రులకు తెలియదు సార్. వీళ్ళందరి ముఖాల్లో కళ ఉంది, కానీ నా ముఖం నాగబాబు గారి ముఖంలో కళ్ళలేదు. చూడు ఎందుకు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ నేను ఏ సంకల్పం కోసం అయితే టీం లీడర్ అయ్యానో, ఆయన ఏ సంకల్పం కోసం అయితే జడ్జి అయ్యారో, ఆ సంకల్పమే సంకనాకిపోయినప్పుడు మాకెందుకు ఈ సెలబ్రేషన్? తీసుకోండి సార్. మెయిన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇది పుట్టినరోజు స్వీట్ కాదు సార్, నా పెళ్లి రోజు స్వీట్. పిండానైనా తింటాను కానీ పెళ్లి రోజు స్వీట్ మాత్రం తినరా దరిద్రుడా. ఏమండి ఆది గారు, ఇక్కడ శ్రీమంతం జరుగుతుంది, ఏంటి గొడవ? ఇక్కడ మాత్రం శ్రీమంతుడు సినిమా జరుగుతుందా? ఏడా శ్రీమంతమే జరుగుతుంది. ఏమండి శ్రీమంతం అంటే 4 ఆడవాళ్ళు ఉండాలి. 4 ఆడాలు ఉంటే అది సిటీ పాట అయితే కానీ శ్రీమంతం ఎందుకు అయితే? నీ కడుపుని చచ్చిపోయిన మా అమ్మ పుడతదా, లేకపోతే బతికున్న మీ అమ్మ పుడతదా? మీకు పుట్టడమే ఎక్కువ, మళ్ళీ రంభ పుడతదా రమ్యకృష్ణ పుడతదా అని చెప్పి లెక్కలు. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి
I love you. ఏమంటుంది వినండి.